హలో సార్, నా పేరు సుజన్ సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సృజన్ తిన్నావారా? తిన్నాను సార్. ఏందిరా నీ ఇంటర్నెట్ సిగ్నల్స్ నన్ను వదిలేస్తున్నాయా? లేదు సార్. నీ అయ్యా మరి కత్తున్నావురా. నా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోమన్నా కుక్కలు తిరిగినప్పుడు తెలియదా? నీ అబ్బా సార్? సాలే. హలో సార్? బిల్లోడు కట్టాడురా. ఏం మాట్లాడుతున్నారు సార్? చెత్తనా కొడక మాట్లాడవే. మాట్లాడరే. హలో సార్, నా పేరు నందు. ఏ విధంగా సహాయపడగలను మీకు? దుబాయ్ యాడును? ఆఫీస్లో ఉన్నా సార్. అట్లాంటివా? ఎప్పుడు పోతున్నావు ఇంటికి? ఈవినింగ్ వెళ్తున్నా సార్. దేనికి సార్? ఏంలే, నా మనుషుల్ని ఇంటి దగ్గర వెయిట్ చేస్తుర్రు. పగల దగ్గర నీకి ఓ జల్దీ పో ఇంటికి పో. సార్ ఈ అయ్యా నా ఇంటికి వచ్చి కనెక్షన్ ఇచ్చిపోయినావు. ఈ అబ్బా నా సెకండ్ సెటప్ తో వీడియో కాల్ మాట్లాడతామంటే అయితలేదు. ఇంటికి పోరా నువ్వు ఫస్ట్. ఇదేంటి ఇలా మామూలుగా కొట్టదా రే, కోసి కారం పెడతా. మొత్తం ఒక్కలో ఉద్యోగం బాస్ కూడా సంగతి చెప్పాలి. సార్ నాకు ఈ జాబ్ వస్తుంది, నన్ను వదిలేయండి సార్. లింక్డ్ఇన్లో వారానికి ఒకసారి ప్రమోషన్స్ కోసం జాబులు పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి సార్ ఇది? పచ్చి బూతులు తిడుతున్నారు సార్. మీ కంపెనీకి వచ్చాక తెలిసింది సార్ ఇన్ని రకాల బూతులు ఉంటాయని. నా వల్ల కావట్లేదు, నన్ను పంపించేయండి సార్. ఏంటయ్యా మరి చిన్నపిల్లలాగా? హ్యావ్ సమ్ పేషెన్స్. సార్ మీరు మాకు పేషెన్స్ పెంచే బదులు మన కంపెనీ సిగ్నల్ స్ట్రెంత్ పెంచొచ్చు కదా సార్. దానికి 2 కోట్లు ఖర్చు అవుద్ది. ఇలా అయితే 25 లక్షలతో పోద్ది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే కోపంలో మన ఎంప్లాయీలు బలగొట్టే సామాన్లకి 2 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు అయింది సార్. మీరు అన్ని చెప్పినా నా వల్ల కాదు సార్. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇంకో బక్రాగాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ సార్. మీ కంపెనీ సిగ్నల్స్ కోదండం. మేడం ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. ఎందుకు అంత కోపం? ఆడపిల్ల ఏంటి నవ్వుతుంది? మన దగ్గర జాబ్ చేసుడే ఎక్కువ, పైగా ఈ తొక్కలో ఇంటర్వ్యూలు ఎందుకు సార్? డైరెక్ట్ గా జాయిన్ చేసుకోవచ్చు కదా. అంత క్లారిటీ ఉంటే ఉద్యోగం అయితే నువ్వే చేయొచ్చు కదా. నాకు ఇచ్చేదే 3500. దాంట్లోనే నీ దగ్గర ఇంకో కొత్త జాబ్ చేయాలా? ఒరేయ్, మన కస్టమర్లు తిట్టి బూతులు తట్టుకోవాలంటే పేషెన్స్ ఉండాలి. అదే టెస్ట్ చేసి తీసుకున్నాం అనుకో 4 రోజులు పని చేసుకుంటాడు. అంత పేషెన్స్ ఉన్నాడు మన దగ్గర ఎందుకు చేస్తాడో? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? కమిన్ కమిన్ కమిన్. ఎవడు కూర్చోమన్నాడరా నిన్న? నాకేం వద్దు సార్, నేనేం తాగను. నీకేమన్నా షుగరా? చెప్పేదాకా ఆగవా? నీలంటోడే పెళ్లికి పిలిస్తే శోభనం ఎప్పుడైనా అడిగాడంట. ఏ? శోభనం అనగానే తెగన వేతనం ఎంతకీ పెళ్ళయిందా? అవ్వలేదనుకుంటా. అయితే ముఖం మీద స్మైల్ ఎందుకుంటా సార్? వద్దండి. కమింగ్ టు ద పాయింట్, ఈ సిటీలోనే సూపర్ ఫాస్ట్ హై రేటెడ్ ఇంటర్నెట్ కంపెనీ మాది అని ఆయన అనుకుంటాడు. దాని కంప్లీట్ ఆపోజిట్ కనెక్షనే మాది. ఎయిర్ ఫ్రీ నెట్వర్క్. నోరు ముయిరా ఎతవ. మా కంపెనీలో జాబ్ చేయాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, ఎవడైనా తిడితే తట్టుకునే పేషెన్స్ కావాలి. ఫర్ సపోజ్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ ఫీలో ఎవరైనా మనకు ఫోన్ చేస్తే నువ్వెలా డీల్ చేస్తావో నాకు తెలియాలి. ఆల్రెడీ 4 లైన్లో ఉన్నారు సార్. స్పీకర్ పెట్టు. ఇదిగోండి. ఓ మాట్లాడాలా? హలో నమస్తే అండి. సిగ్నల్ స్విచ్ బ్యాంక్ లో దాచిపెట్టుకుంటా. ఫోన్ నొక్కి 10 సార్లు కుక్క మాదిరి అరుస్తూ ఉంటే ఒక్కసారైనా దాన్ని చక్కగా చేద్దామని అనిపిదారా? నీ అబ్బా నా బర్రె కుడుతుందో ఏది కలిపితే మంచిగా ఉంటుందని యూట్యూబ్ లో చూస్తా ఉంటే గన్నేరాకు నీ దగ్గర నెట్ ఆగిపోయింది. అది కలపాలేమో అని కలిపి నా బర్రె సచ్చింది. తర్వాత చూస్తే గన్నేరాకు కలపదు అని ప్లే అయింది. నా ఉండనా కొడక జాగ్రత్త పెట్టి. ఒరేయ్, ఫోన్లో ఆడలా బండ బూతులు తిడతా ఉంటే నవ్వుతావేంట్రా? దేవుడు నీకు సిగ్గని ఎలిమెంటే పెట్టలేదా? సార్ అసలు మీరేమన్నారో ఫోన్లో వాడేమన్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే నాకు వినపడదు సార్. నువ్వు డబ్బా ఏంటి జపాన్ తిట్టాడా? ఇక్కడ చెవులు బాగా పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక నానా సంకలు లాగుతుంటే చెవులైన పడినోడికి నీకు ఉద్యోగం లేక అనుకున్నారా? నేను చెప్తా. నీకు చెవుడు కదా, ఆయన నీకు ఉద్యోగం ఇవ్వను అంటున్నాడు. నువ్వు చెవులు ఎంత గట్టిగా అరిసినా అసలు వినపడ. మూతి చూపించి చెప్తా. నీకు చెవుడు కదా, ఆయన నీకు ఉద్యోగం ఇవ్వను అంటున్నాడు. సార్ చెవుడైతే ఉద్యోగం ఇరా సార్? ఇదేలా పడిందిరా? నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు సార్. సార్ నాకు ఉద్యోగం ఇవ్వకపోతే మీకే లాస్. బయట టాకేంటో తెలుసా సార్? కస్టమర్ మాట్లాడే బూతులకి ఇక్కడ ఎవరు ఉద్యోగం చేయట్లేదు, అందరూ వారిపోతున్నారంట. నేను అలా వెళ్ళే ఛాన్స్ లేదు సార్. వాడు ఎంత తిట్టినా నాకు వినపడదు. చెవుడు కదా సార్. కానీ ఇప్పుడు సార్ నా ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ ఉంది సార్. ఇప్పుడు కస్టమర్ ఎవరన్నా తన ప్రాబ్లంతో మనకు ఫోన్ చేశాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వెళ్తా సార్. ఆ టెక్స్ట్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక లిస్ట్ పంపిస్తాం సార్. వాడు అక్కడ టిక్కు పెట్టగానే మనకు నోటిఫికేషన్ వస్తుంది సార్. ఓహో పలానా ప్రాబ్లం కోసం ఫోన్ చేశాడని మనమే తిరిగి ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సార్. స్మార్ట్. అయినో సార్. వినపడతాన్నా? ఏంటి సార్? ఏం లేదు, నువ్వు పొద్దున్న జాబ్ జాయిన్ అయిపో. రేపొద్దు నుంచి జాయిన్ అవ్వాలా? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ శాలరీ ఇవ్వగానే నీకు స్వీట్ ఆయన ఇచ్చినప్పుడు చూద్దాంలే. ఒరే ఆడికి ఎంతకి వినపడద్దు వినపడదా? ఏంటి సార్?
నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? ఇంటికి కన్నాలేసే వాడులా అలా చూస్తున్నావేంటి? ఎవరు నువ్వు? నిన్నే. వచ్చేసావా? ఆ, నాన్న దిస్ ఇస్ సుశాంత్. సుశాంత్ నాన్న. నమస్తే సార్. ఓ సుశాంత్ నువ్వేనా? సారీ బాబు, నువ్వు అని తెలియక. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. మీ షర్ట్ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్స్. అమ్మా, అబ్బాయి చాలా త్వరగా కాఫీ కలిసిపోతున్నాడు. టీ లేవు. కూర్చో బాబు. అయ్యో వద్దు సార్, కూర్చో మీరు బాబు. పెట్టిన తాగండి సార్, నాకు అలవాట్లేదు. ఓ కూర్చోవాలా? ఇంకేంటి బాబు, ఇంటర్వ్యూలో అడిగినట్టు తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ అడగను. స్ట్రైట్ టు ద పాయింట్. ఆ. జాబ్ ఎక్కడా? అంతే. ఓకే సార్. జాబ్ ఎక్కడా అని అడిగితే తలకాయ ఊపుతావేంటి? ఓ జాబా? నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తుంటాను సార్. సిటీలో ది చీప్ అండ్ బెస్ట్ నెట్వర్క్ మాదే సార్. కావాలంటే మన ఇంటికి కూడా నెట్ పెట్టిద్దాం సార్. పర్లేదయ్యా, ఈ నెట్ విషయాలు పక్కన పెట్టి మెయిన్ పాయింట్ కొద్దాం. అమ్మా ప్రీతి, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. ఓకే నాన్న. వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఫోన్. సార్ మా చుట్టాలని చెప్తే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు సార్. నెట్ పెట్టిద్దాం సార్. అరే, నువ్వు నెట్ ఫిక్స్ చేయడానికి వచ్చావా, మాట్లాడడానికి వచ్చావా? ఫస్ట్ నీ శాలరీ ఎంతో చెప్పు. 800 సార్. నెలకి 800 కడితే 5 GB డేటా ఫ్రీ ఇస్తారు సార్. రేయ్, నీకేమైనా పిచ్చా? ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. నీ శాలరీ ఎంత అని అడిగితే ఏదేదో చెప్తున్నావు. మేసాలంటూ వస్తుంది. ఓ శాలరీ గురించా? ఆ. సార్ నాకు నెలకి 25,000 రూపాయలు శాలరీ సార్. పైన టీఏడిఎల్ అయ్యి కలిపి 10,000 వస్తాయి సార్. మనం నెట్ ఫిట్ చేసేటప్పుడే వారంలో ప్రాబ్లం వచ్చేటట్టు సెట్ చేస్తాం సార్. అలా వచ్చి రిపేర్ చేసి వెళ్తా ఉంటే మళ్ళీ 10,000 వస్తాయి సార్. అంతా కలిపి 45,000 దాకా వస్తాయి సార్. మంచిదయ్యా. ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? ఒక్కటి ఉంది సార్, ఈస్ట్ ఫేసింగ్, ఈశాన్యం కార్నర్ ఫ్లాట్, ఓపెన్ బాల్కనీ, వంటగదికి 2 డోర్లు పెట్టించాం. వాస్తుకు బాగా ఖర్చు ఒరేయ్, పెట్టాం. ఆపురా. రేడియో జాకీలా వాగుతూనే ఉన్నావు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లే. అసలు నేను అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందారా? ఫుల్ ఫర్నిష్డ్, 2 కిలోమీటర్స్ ఫ్రమ్ మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ కు వాకబుల్ డిస్టెన్స్ సార్. రేయ్, నువ్వు మనిషివేనా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు బీపీ వచ్చి పోయేలా ఉన్నాను. అరే, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయంటే? అరే, మెట్రో 2 కిలోమీటర్స్, బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ అంటావు. ఓ అలవాట్ల గురించి అడుగుతున్నారా? చంపేశారండి బాబా. నాకు ఏ అలవాట్లు లేవు సార్. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో గర్ల్స్, స్టిల్ వర్జిన్ సార్. ఏమో మీద మీ మీద కూడా ఉంటు. ఏంటోనయ్యా, నీ మాటల్లో అస్సలు క్లారిటీ లేదు. సర్లే, మీరు ఎలాగో లవ్ చేసుకున్నారు కాబట్టి నీకు మదర్ ఫాదర్ లేరు కదా, మరి ఎవరితో మాట్లాడాలి నీ గురించి? నిన్నేనయ్యా, మరి ఎవరితో మాట్లాడాలి నీ గురించి? అమ్మాయిని చూస్తావేంటి? స్విచ్ ఆఫ్ అయితే ఎలా? ఏం లేదు సార్. అన్నీ ఒకే రోజు మాట్లాడతారా ఏంటి అంకుల్? న్యూటన్ ఏమన్నాడు? లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేయాలి. అప్పుడు నా గురించి మీరు, మీ గురించి నేను అన్ని తెలుసుకోవచ్చు. ట్రావెల్ అవుదాం, ఓకేనా? బాయ్. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటయ్యా? ఇప్పుడే కదా ఆగింది, మళ్ళీ తినమంటారేంటి? ఆ? అయినా గతికితే అతకదంట, మా అమ్మ చెప్పింది. ఎల్లొస్తా మామయ్య, బాయ్. హలో ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్, నేను మీ నిమ్మ ఫ్రమ్ ద నిమ్మ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేయబోయే ప్రాంక్ వీడియోకి ఎవరైనా భయపడకపోతే వాడికి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. వెరీ ఫన్నీ కదా? ఈ నిమ్మ మాట్లాడడం, భయపడకపోవడమా? నేను భయపెడితే పంచభూతాలే గడగడ గడగడ గడగడలాడిపోతాయి. అలాంటిది మనుషులు ఒక లెక్క. సో లెట్స్ స్టార్ట్. దానికంటే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న గంటని టంగ్ అని కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, నచ్చకపోతే డిలీట్, బ్లాక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాంక్. అలర్ట్ అలర్ట్, ఆల్ గన్స్ ఆర్ లోడెడ్. yes టార్గెట్ ఇక్కడే ఉన్నాడు. టార్గెట్ బ్లూ షర్ట్, వైట్ పాయింట్ అండ్ వైట్ క్యాప్ పెట్టుకుని రెడీ. కాల్ చేయండి. yes కాల్చుడేంది? హలో, ఎవరు భయ్యా నువ్వు? హలో, కనిపిస్తుందా నీకు? హలో, నేను ఎవరన్నా తెలుసా నీకు? కార్పొరేటర్ యాదన్నా తెలుసా నీకు? మేము మస్తు క్లోజ్, ఒకటే సిగరెట్ షేర్ కొడతాం మేము, తెలుసా నీకు? టార్గెట్ ఇప్పుడే కన్ఫర్మ్ చేశాడు. కార్పొరేట్ యాదన్న ఫ్రెండ్ అంట. కన్ఫర్మ్. సెంటర్ పాయింట్ చూసి కొడితే పుచ్చ పేలిపోవాలంటే. నిమ్మ దా నిమ్మ. నెక్స్ట్ టార్గెట్ కి రెడీ అయిపోండి ఫ్రెండ్స్. రెడీ. ఇక్కడే ఉన్నాడు.
టార్గెట్ ఎల్లో కలర్ షర్టు గ్రీన్ కలర్ ప్యాంట్ వేసాడు. సెంటర్ ప్యాంట్ చూసి ఒకే బుల్లెట్ పేలిపోవాలి. అర్థమైందిగా? కాల్చేయండి, కాల్చేయండి, ఒకటే బుల్లెట్ కాల్చేయండి, అంతే. పేలిపోవాలి పుచ్చ, పేలిపోవాలి అంతే. ఏయ్, కాల్చబెట్టండి నువ్వు. కొత్తగా పెళ్ళైందా? పెళ్ళైతే ఏ లాభం? పెళ్ళం సెట్ అవ్వకపోతే లైఫ్ సెట్ అవుతాయా? ప్రెస్టేషన్ అంతే. పెళ్ళంటాడేంట్రా? ఒక బుల్లెట్ ఇక్కడ, 2 బుల్లెట్ ఇక్కడ, 2 బుల్లెట్లు ఒకేసారి సుప్మని రావాలి. ఏంటి గుండె ఆగిపోయేంత కడుపులు నొప్పా? అర్జెంటా? సులభ కాంప్లెక్స్ అక్కడే ఉంది. ఓ తొందరగా వెళ్ళు, 2 రూపాయలు ఇస్తే లోటరా నీళ్ళు ఇస్తారు. ఏంట్రా వీడు సులభ్ కాంప్లెక్స్ అంటాడు? చూడు, నీకు అర్థం కావట్లేదు. భయపడి పారిపో. పైన మా మనుషులు 3 ఉన్నారు, పెద్ద పెద్ద గన్లతో. కాల్ చేస్తా. ఒరే చెక్కల మొహడ, పెద్ద లైన్ ఉందని బెగబడతావా ఏంది? ఆ చెట్ల పక్క పో. మా ఎయిర్ ఫ్రీ పాంప్లెట్ ఒకటి. ఓ పని చేయి, 4 ఆకులు తెంపి శుభ్రం. ఈ ఆకులేంటి పేపర్లేంటి ఏం ఆడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అబ్బా, నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు. ఈ ప్రోగ్రామ్ నేను చేయను. భయ్యా ప్రాబ్లం నెట్వర్క్ దే. మాది ఎయిర్ ఫ్రీ, మంచి నెట్వర్క్. మా దగ్గర 3 ఆఫర్లు ఉన్నాయి: గోల్డ్, ప్రీమియం, డైమండ్. నువ్వు ఒక్క అది ఆధార్ కాదు, ఇచ్చావనుకో. నేనేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అయ్యో, ఈ గుండె మీద తెలిస్తే ఇంకా నువ్వు బతకవు. డబ్బులు లేవా? నీ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర మంచి ఐడియా ఉంది. నువ్వు ఒక 2 జాయిన్ చేసావు అనుకో, ఓ నెలంతా ఫ్రీగా వాడుకోవచ్చు. అలా నువ్వు ఎంత మందిని జాయిన్ చేస్తే 2 నెలలు ఫ్రీగా వాడుకోవచ్చు. వినపడిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం చెప్పాను నీకు? నీ కోసం బందిపోట్లు రెడీగా ఉన్నారా? అర్థం చేసుకో. కొత్తగా పెళ్ళైతే ఈజీ. మీ మామని చేర్చు, మీ బామ్మని చేర్చు, 1 నెల వాడుకో. మీ అత్తని చేర్చు, మీ పెళ్ళని చేర్చు. ఇంకో నీకు దండం పెడతారా రే? ఉంగరం తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చాను రా. ఒకసారి భయపడరా. డబ్బులు ఎందుకు కడతావా? ఆల్రెడీ 2 జాయిన్ చేసావుగా, వాడుకుంటావు. మళ్ళీ ఇంకో 2 జాయిన్ చేశాక మళ్ళీ వాడు. నీకు దండం పెడతారా? కొంచెం భయపడరా, కొంచెం భయపడి పారిపోరా. పారిపో. ఫ్రీగా మాత్రం నా వల్ల కాదు. రే, సార్ భయపడట్లేదురా, చాలా బ్రేవ్ గా ఉన్నాడు. వచ్చేయండి రే, వచ్చేయండి రా, వచ్చేయండి. 10,000 రూపాయలు పోయినట్టే. కెమెరా. హలో అండి, నమస్తే. వకీల్ సాబ్ అదిరిపోయింది. సినిమా సూపర్ హిట్. ఎస్పెషల్లీ సౌండ్ కి చెవులు దద్దరిల్లిపోయినాయి. ప్రతి పాట హిట్టే, అదిరిపోయింది అంతే. నువ్వు మరి టూ మచ్. ఇప్పుడు కూడా నువ్వు కామెడీ మానట్లేదు. ఇదిగా తీసుకా. డబ్బులు ఎంత? 10,000. 25,000? అయితే మీ బ్యాచ్ మొత్తానికి 3 నెలలు నెట్ ఫ్రీ. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకోవడమే గానీ మనకు రిటర్న్ గా ఏమి ఇవ్వరు. అలాంటిది నా చాలా గొప్ప మనిషి మనకు 3 నెలలు అంటే దాన్ని మా యూట్యూబ్ ఛానల్ కి 3 months ఎయిర్ ఫీల్ నుంచి ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. సో ఎంజాయ్. ఇది వాళ్ళ ప్రాంక్ వీడియో. నేను మీ నిమ్మ ఫ్రమ్ ద నిమ్మ యూట్యూబ్ ఛానల్. కట్ చేయరా, ఇంకేం చెప్పెడతా? కట్ చేయ. నీకు చూడేనా? అంటే నీకు చూడా? మరి ఇది ఎలా పడింది? నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు. బాయ్. ఫ్రీ. ఇప్పుడు నిమ్మ ఎవరు, దాని నిమ్మ ఎవరు? ఏంటో దీనమ్మ. పదండి వే, పదండి. ఏం చూస్తున్నారు? ఆగవే, స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఎవరు కావాలి నీకు? సార్ని కలవాలి. సార్ కూడా చూపియాలి. ఏం చూపించాలరా? నేను నీకు చూపించను, సార్కే చూపిస్తా. చెప్పండి. ఏం చూపిస్తావయ్యా? నమస్తే. వినపడదా? సార్ని కలవాలి, సార్ కూడా చూపియాలి. అదా నువ్వు చెవిటోడు. సార్ నమస్తే సార్. ఎవడో లేడు. సరే, ఈయన మీతో తప్ప ఎవరితో మహాన్ అంటున్నాడు సార్. సార్ నమస్తే సార్, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చా. మీకు కూడా చూపియాలి సార్. ఏం చూపిస్తావు? తర్వాత చూపిద్దాం. పో. థ్యాంక్ యూ సార్. పదా. నా పేరు సుశాంత్ సార్. నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తుంటాను సార్. మా నెట్వర్క్ ప్రత్యేకత ఏంటంటే సార్, మా నెట్వర్క్ స్పీడ్ ఉన్నట్టు ఏ ఇంటర్నెట్ స్పీడ్ ఉండదు సార్. మేమైతే పోలీసులకు స్పెషల్ రత్నం నిన్ను బయట తీసుకెళ్ళాలి. సార్ 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 నాకు టీ కాఫీ ఏం వద్దు సార్. వీడియో పోయా మొత్తం నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలాంటి ఏమి నాకు వద్దు సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా నీ బాధ? లిప్ టు లిప్ కిస్ చూడాలి, అలా చూస్తున్నాడు ఏంట్రా? సార్ మీకు విషయం చెప్పడం మర్చిపోయా. నాకు చెవులు వినపడవు సార్. వినపడదా? నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ కనెక్షన్ చెక్ చేయడానికి వెళ్తే అక్కడ మర్డర్ జరిగింది సార్. ఆ మర్డర్ ఫోన్ లో రికార్డ్ చేశాను సార్. మడ్రా? అవును సార్. వినపడదన్నావు? నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు సార్. ఇలా నేను కూర్చోటానికి రాలేదు సార్. లిప్పు చూసి మాట్లాడు. మీకే చూపిస్తాను సార్. నీ కళ్ళల్లో ఈ భయాన్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది మిత్రమా. ఇదే భయాన్ని ఆ సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. ముందు చంపిన వీరుల సమాధులపై సాక్షిగా చెప్తున్నాను మిత్రమా. రత్నం సార్, వీడి నాయకర్ కొడుకేనా? అవును సార్. సార్ ఆ ఫోన్ నాకు కావాలి సార్. నా కస్టమర్లు ఫోన్ చేస్తారు. దీపక్. నా పేరు సుశాంత్. నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తాను. మీకు కావాలంటే మా కనెక్షన్ తక్కువ రేటుకి 3 గంటలు. నాకు ఆఫర్లేం వద్దు గానీ లోపల మడ్ర అంటున్నారు ఏంటి? ఏం ఆఫర్లు ఉన్నాయా? ఒక్క నిమిషం ఆగు. చూసావా? ఇదిగో ఇది వచ్చి సిల్వర్. దీంట్లో 3G మాత్రమే. నాకు కనపడదు. లోపల మడ్ర అంటున్నారు ఏంటి? స్పెషల్ ఆఫర్లు అంటే ఎందుకు ఉండవు? ఇదిగో చూడు, గోల్డ్. దీంట్లో 5G ఉంటది. ఫ్యామిలీకి స్పెషల్ ఆఫర్.
నైట్ టైం వీడియోలు ఉంటాయి అవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, డబ్బులు కట్టే పని లేదు. లోపల మాట్లాడుతున్నారేంటి అన్నా? ఇంకెన్ని ఆఫర్లు ఉంటాయా? ఇగో చూడు, ఇది ప్లాటినం. కనపడదా? మరి ఇందాక నుంచి గొంతు చించుకొని అరుస్తుంటే ఇప్పుడు చెప్తావేంటి? ఇందాకే చెప్పొచ్చుగా కనపడదని. కాదు సార్, అతనికి మాటలు రావు. ఏంటి తెల్లేదా? తల్లెప్పే నువ్వు మాట్లాడలేవా? వీడు చూడలేడా? సరిపోయింది సాపడం. మీ ఆటోలకి నా దగ్గర మంచి ఆఫర్ ఉంది, తీసుకుంటారా? నువ్వు నవ్వుతున్నావా? మీకు విషయం తెలుసా? ఆడికి వినపడదు. కాదన్నా, ఈయనకి మాటలు రావు. రే, నీకు అటుపక్కనోడికేమో వినపడదు, నీకేమో కనపడదు, ఇడికేమో మాటలు రావు. ముగ్గురు సరిపోయారా? 3 రోజులు ముచ్చటారు. నా జోలికి రాకరా, నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను దెబ్బకు. భలే ఉంది. ఎక్కడికి వచ్చాం భయ్యా? ఎక్కడికి వచ్చామో గూగుల్ మ్యాప్ లో చూపిస్తా, చూసుకుందు గాని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో! మొత్తం బ్లాక్ మనీతో కొన్నారా సార్? ఇది మా తాతల ఆస్తి. అమ్మో, ఇలాంటివి కొనియటం మా వల్ల కాదు సార్. నువ్వు ఫస్ట్ నోరు మీరా. పదండి, ఫ్రెష్ అవ్వమంటున్నారు. మీరు అవ్వండి సార్. నువ్వు అక్కడ ఎతకరా, నేను ఇటు పక్కన చూస్తా ఉంటా. కొంచెం అన్ని పక్కల ఎదుగు భయ్యా. ఏంట్రా వెతుకుతున్నారు? సార్, మా మొబైల్స్ కనపట్లేదు, మా వాళ్ళు ఫోన్ చేస్తామంటున్నారు. నేనే తీసాను. ఎందుకు సార్? ఏం లేదు, మీకు చాలా థ్రెట్ ఉంది. మొబైల్స్ మీ దగ్గర ఉంటే డేంజర్. అందుకనే మీకు ఏమైనా అవసరం ఉంటే అదిగో ఆ ల్యాండ్ లైన్ వాడుకో. సార్, మీ ఇంట్లో దొంగలు పడ్డారు సార్. మా సెల్ ఫోన్ ఎత్తపోయారు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఓ, మీరే పోలీస్ కదా, మర్చిపోయింది. రేయ్, ఇడికి అర్థమైనా చెప్పండి రా, చావు దొప్పుతున్నాడు. ఏంట్రా మళ్ళీ లిప్ కిసం? మన మొబైల్ ఫోన్స్ వాళ్ళే దాచారంట. ఆయన సెల్ ఫోన్ కూడా ఎత్తపోయారా? సరిపోయింది. కనపడదు సావదు. నీ పని బాగుంది, నీ ఫోన్ పోయినా నీకు కనపడదు. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావో చూస్తా. ఓ, నువ్వు హలో మాట్లాడతావా? హలో 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 హలో, ఏమైంది? అమ్మాయికి మాటలు రావా? వారిని ఇద్దరిది మోగ మనసులు. ఎలా మాట్లాడతావు మరి? అబ్బో, ఏం మాట్లాడాలో పేపర్ మీద రాసుకొచ్చావా? వీడికి బాగా చదివి చెప్తాడు. అడుగుతున్నాడు. ఒకసారి చదువుకుంటా ఆగు. హలో అంజలి, ఎలా ఉన్నావు, తిన్నావా? ఎలా ఉన్నావు, తిన్నావంటే తిన్నా డార్లింగ్, బొజ్జున్నా అని చెప్పుద్దా? మోగావా? ఇది వేస్ట్, తీసే. మేము అనుకోకుండా ఒక మర్డర్ అంటే టెన్షన్ పడుద్ది, చెప్పొద్దు, అంతే కదా. ఇది వేస్ట్. జస్ట్ ఇంట్రాగేషన్ కోసం తెచ్చారు అది తీసుకొచ్చారు, ఇది చెప్పొద్దు అనుకున్నాం. ఇది కూడా రాసిని అన్ని కట్ చేస్తే ఏం మాట్లాడినా బొంగ. సర్లే, రాసిని అని చదువుతా. నెంబర్ కొట్టు. హలో అంజలి గారు, కిషోర్ ఏం చెప్పాలో పేపర్ మీద రాసిచ్చాడు. నా పేరు సుశాంత్, నేను ఎయిర్ ఫ్రీలో పనిచేస్తుంటాను. మీకు నెట్ కనెక్షన్ కావాలంటే నన్ను అడిగాడు. ఎలా ఉన్నావని అడిగాడు. మీకు మెసేజ్ పెడదామంటే కుదరలేదంట. పోలీసులు ఎంక్వైరీ కోసం తీసుకొచ్చారంట. జస్ట్ 1 వీక్ అయ్యాక వస్తా అంటున్నాడు. డోంట్ వర్రీ, టేక్ కేర్. ఓహో, నువ్వు చెప్తావా? చెప్పలేవు, వీడు చూడలేడు. అబ్బో, ఇక మడిచి బ్యాక్ ప్యాంట్లో పెట్టుకో. మరి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతా, తనేముందో నువ్వు నాకు రాజు చూపియాలి. మాట్లాడితే ఇడు గుడ్డోడు ఆడు మోగోడు అంటున్నావుగా, ఎట్ట మాట్లాడతావో చూస్తా. ఏదో చూస్తా అంటున్నావు, కనపడదుగా. అలాగే, ఎలా చూస్తానో చూస్తా ఉండు. మరి నా గర్ల్ ఫ్రెండ్తో ఏం మాట్లాడిందో సైకిల్ చేసి చెప్పాలి. అట్టంటావు ఏంది? నేను నీకు హెల్ప్ చేసావు కదా, నువ్వు చేయవా? 785 ఎయిర్ ఫ్రీ. నీకు చెవుడు, నాకు ఓ, నీకు వినపడదు కదా. హలో, రే, ఎక్కడికి వెళ్ళిపోయావురా? 2 days నుండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామంటే అమ్మాయి వాళ్ళ నాన్న కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, సచ్చాడా? ఏం మాట్లాడుతున్నావురా?
నీ పక్కన ఎవరున్నారు? అమ్మాయి నాన్నకి ఇంజెక్షన్ ఇచ్చి ఐసీయూలో పెట్టారా? ఉంటాడో పోతాడో? మావయ్య గారికి ఏం కాదు, ట్రీట్మెంట్కి ఎంత అయినా ఖర్చు పెడదాం. నాటకాలు ఆడిన చాలు. నేనేం చెప్తున్నానో విని క్లియర్ గా వాడికి చెప్పు. మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడు అండ్ వాడు జాగ్రత్త. నీకు దండం పెడతాను, మావయ్య గారికి ఏమైందో చెప్పు ప్లీజ్. ఇంతకుముందు చెప్పిందంతా అబద్ధమా? ఇదిగో అబద్ధం చెప్పాడు. పెళ్లి కొప్పుకున్నాడా? ప్రీతి పెళ్లి కొప్పుకున్నారట కదా, కంగ్రాట్స్. మనం పెళ్ళయ్యాక ఊటీ వెళ్దాం. అచ్చిక పుచ్చిక. ఫోన్ పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోయిందా? రత్నం, ఆ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ రూమ్ తీసురా.